హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ తెలుగు ట్రిక్స్. మీరు చూస్తున్నారు నరసింహ తెలుగు ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో EAPCET గురించి కౌన్సిలింగ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. అది కూడా ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే. ఇంకా అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి రావాలి. ఓకేనా? ఇది యాక్చువల్గా ఈ సైట్ అనేది మనకు ఫోన్లో డిస్ప్లే కాదు ఫ్రెండ్స్, కానీ నేను ఇప్పుడు ఫోన్లోనే డిస్ప్లే చేశాను అంటే అదొక ట్రిక్ ఉంది. అవన్నీ వద్దు మీకు. ఆ ట్రిక్లు యూజ్ చేసి మీరు పేమెంట్ చేసి ఫెయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకేనా? అందుకు మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. మీరు ప్లీజ్ ట్రై టు పీసీ. ఓకేనా ఫ్రెండ్స్? డెస్క్టాప్ మీ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో ట్రై చేయండి. ఓకేనా? మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ డేటు 22-30 వరకు ఉంది. ఓకేనా? 30 వరకు ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్స్టెండ్ చేస్తే చేస్తారు, ఎందుకంటే ఫుల్ సర్వర్ వస్తుంది కాబట్టి. వెరిఫికేషన్ అంటే 23 నుంచి ఇంకా 31 వరకు ఉంటుంది వెరిఫికేషన్. ఆన్లైన్ వెరిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే హెచ్ఎల్సి సెలెక్ట్ చేసి ఉంటారో ఆ హెచ్ఎల్సి వాళ్ళు మీకు వెరిఫికేషన్ చేస్తారు. ఓకేనా? ఇంకా ఆప్షన్స్ ఇది 28 నుంచి 290 వరకు ఏమో ఉంటుందంట. ఓకే, చేంజెస్ ఏమైనా అప్లోడింగ్ సర్టిఫికేట్ చేంజెస్ వస్తే ఈ ఆప్షన్స్ రాక ముందే రావాలి, కానీ ఇక్కడ చేంజెస్ అనేది 3కి ఇచ్చినాడు. ఓకే, చూద్దాం ఏమవుతుందో అది చేంజెస్ గురించి. ఇక్కడ చూడొచ్చు మీరు, రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి స్టార్ట్ అయినప్పుడే నేను ఒక లేట్గా చేస్తున్నాను, కానీ లేట్గా చేస్తే నేను ఈ సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను చేయలేకపోయాను అంతే. ఓకేనా? ఈరోజు నుంచి బాగా వర్క్ అవుతుందని తెలుసుకున్నాను కాబట్టి మీకు స్టార్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎక్కడ చూడొచ్చు, దెర్ ఈస్ సర్వీస్ ఇస్ నాట్ అవైలబుల్, స్మాల్ స్క్రీన్స్ డివైజెస్ మొబైల్ అండ్ టాబ్లెట్ ప్లీజ్ యూస్ డెస్క్టాప్ ఓన్లీ అని పెట్టింది. ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఏమొస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఒక ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే ఇప్పుడు మనకి స్టేటస్ చెక్ చేయాలి కదా. మీ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే నౌ యువర్ పేమెంట్ స్టేటస్. నాదైతే పేమెంట్ స్టేటస్ పక్కగా అయిపోయింది. మీరు చూడొచ్చు, నా స్టేటస్ అనేది అయిపోయింది. కొంచెం ఆల్రెడీ యూ హ్యావ్ సక్సెస్ పేమెంట్. అప్లికేషన్ స్టేటస్ అది చూసేద్దాం. ఓకే, వీళ్ళు ఏమడుగుతుందో ఇందులో కూడాను ఎంటర్ చేయాలి ఆల్ టికెట్ నెంబర్. ఓకే, దిస్ సైట్ ఈస్ కెనాట్ బి రీచ్డ్ అని చూపిస్తుంది, అంటే చాలా సర్వర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి మీరు ఇలాంటి వచ్చిన సమయంలో వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ ఎలిజిబుల్ ద ఎక్స్చేంజింగ్ వెబ్ ఆప్షన్ పర్టికులర్ రీషెడ్యూల్, అంటే షెడ్యూల్ చూసుకొని వెబ్ ఆప్షన్ని మీరు చేసుకోండి అని వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీకు సర్వీస్ రిక్వెస్టెడ్ క్యాన్సిలేషన్ అని వచ్చిందంటే మళ్ళీ మీరు రీఅప్లోడ్ అప్లికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? అందుకే జాగ్రత్తగా మీరు అక్కడ అడుగుతుంది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమని, మీ అప్లికేషన్స్ అనేది డిక్లరేషన్ కూడా అడుగుతుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ రెండింటిని మనము నంబర్ సరిగ్గా చూసుకోవాలి. ఓకేనా? ఈ రెండింటిలోనే మీ రీఅప్లోడ్ అప్లికేషన్ అనేది ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? తప్పుగా ఎంటర్ చేశారంటే మళ్ళీ రీఅప్లోడ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ డేట్లో చూశారు కదా, చేంజెస్ అనేది 3 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది, లేదంటే అంతకన్నా ఎక్కువనే వెయిట్ చేయాల్సి వస్తుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా మీరు ఎంటర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.